ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 300 శైవ క్షేత్రాలు ఉన్నాయి. అందులో 2 పంచరామ క్షేత్రాలు ఉన్నాయి. కాకినాడ జిల్లాకు సంబంధించి సామర్లకోట భీమేశ్వర స్వామి, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి పీఠంపైనే పరమశివుడు, సంపర వీక్షణ ముక్తేశ్వర స్వామి, కాకినాడ భీమేశ్వరుడు ఇలా 80కి పైగా క్షేత్రాలు ఉన్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయ అధికారులు సకల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నంద్రి అందిస్తారు. శివరాత్రికి జిల్లాలో ఉన్న అన్ని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. ఇటు పంచారామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ద్రాక్షారామం కావచ్చు, అలాగే సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయాలతో పాటు పిఠాపురంలో వేంచేసి ఉన్న శ్రీ పురోహితిక అమ్మవారితో పాటు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే రేపు తెల్లవారు స్వామివారి దర్శనానికి అయితే ఇప్పటికే భక్తులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చి ఇక్కడ వెయిటింగ్ గదుల్లో కూడా ఎదురు చూస్తున్నారు స్వామివారిని దర్శించుకునేందుకు. అయితే రేపు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, దాదాపు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందో ఆలయ పులి నారాయణమూర్తి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్, రేపు వచ్చే భక్తులకు సంబంధించి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వచ్చే వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ముఖ్యంగా స్వామివారి దర్శనం విషయంలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ముఖ్యంగా మనకి పాదగాయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం శక్తిపీఠం. ఈ దేవస్థానానికి మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ యొక్క ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు ఈ యొక్క ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారండి. అదేవిధంగా ఈ ఆలయంలో వచ్చే భక్తులు సుమారు 4 to 5 లక్షల మంది భక్తులు వచ్చే విధంగా ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు. వారికి తగిన ఏర్పాట్లు పాదగయ క్షేత్రంలో కోనేరునందు స్నానం చేసి అనాది కాలంగా కూడా ఈ యొక్క ఆలయంలో భక్తులందరూ వచ్చి స్నానం ఆచరించడం కూడా ఉంటుంది. దానికి తగ్గట్లుగానే మేము దేవాలయ ధర్మాదాయ శాఖ తరపుని ఆర్డీఓ గారి సమక్షంలో, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ పెండిందర్ బాబు గారు, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీతాకృష్ణనాథ్ గారితో ఒక అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క వచ్చే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు అందించాలి అని మేము ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మన మంచినీటి సదుపాయం, అలాగే కోనేరు శుభ్రం చేసి కొత్తగా ఫ్రెష్ వాటర్ పట్టడం, అలాగే టెంట్లు వేసి మనకు నీడను కల్పించడం, అదేవిధంగా క్యూలైన్స్లో వచ్చి క్యూలైన్స్ను కూడా మన పటిష్టమైన బందోబస్తు పోలీస్ శాఖ వారు, అలాగే రెవెన్యూ, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందండి. సామాన్య వీఐపీలకు కూడా ప్రత్యేకంగా ప్రోటోకాల్ వీఐపీలకు కూడా ప్రత్యేకంగా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ప్రోటోకాల్కి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినా కదా ఇక్కడ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము క్యూలైన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో భక్తులందరూ వచ్చి ఈ ఆలయానికి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు అన్నట్టు 4 నుంచి 5 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అంటే కోనేరుకు సంబంధించి అక్కడ ఏమైనా భద్రతా ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? కోనేరుకు సంబంధించి మహాశివ సందర్భంగా రాత్రి 1 గంట నుంచి 24 గంటలు కూడా మేము అసిస్టెంట్ డైరెక్టర్ మత్స్యశాఖ వారితో కూడా సంప్రదించి వారి యొక్క సహాయ సహకారాలతో గజేతగాలను కూడా 24 hours కూడా మానిటరింగ్ చేసే విధంగా మేము ఏర్పాటు చేయడం సుమారుగా 20 మంది ఈ యొక్క గజేతగాలను కూడా ఈ కోనేరు చుట్టూ పెట్టడం జరిగిందండి. అలాగే కోనేరులో కూడా ఐరన్ బారికేడ్స్ కూడా పెట్టాము. వాటిని దాటాలని, అలాగే డిస్ప్లే బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టాము. ఎటువంటి ఆటంకాలు కలగకుండా కూడా మేము కోనేరులో అన్ని యొక్క ఏర్పాట్లు చేసి భక్తులందరూ కూడా స్నానం స్వామివారిని అమ్మవారిని దర్శించుకునే విధంగా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసామండి. తోపులాట లేకుండా ఏ విధంగా నియంత్రిస్తాం? క్యూలైన్స్ చేసేవాడిని. అండ్ ప్రతిదానికి కూడా వచ్చిన వాళ్ళు స్నానం ఆచరించడానికి వచ్చేదానికి 3 మార్గాలు ఏర్పాటు చేసాము. అలాగే వచ్చిన భక్తులు స్నానాలు ఆచరించి దానికి ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేసాము. తాత్కాలికంగానే ఆ డ్రెస్సింగ్ మార్చుకుని మళ్ళీ వెళ్ళే విధంగా మరో 3 మార్గాలు అవుట్ సెపరేట్ చేసామండి ఈ సంవత్సరం. సో ఆ విధంగానే భక్తులందరూ వచ్చి లైన్లో వచ్చి దర్శనం చేసుకుని స్నానాలు ఆచరించి ఈ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా మీ ద్వారా కూడా భక్తులందరూ వచ్చి శుభాకాంక్షలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు మౌలి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు మహాశివరాత్రి అంటే ఏంటి? భక్తులు జాగారం కూడా చేస్తారు. రేపు ఇక్కడ స్వామివారికి ఎలాంటి విశేష కార్యక్రమాలు ఉంటాయి? ఓం నమః శివాయ. శ్రీ రాజరాజేశ్వర సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి నమః. ఈ దేవాలయంలో దత్తాత్రేయ స్వామి జన్మస్థలము, శివుడు స్వయంభూ, 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం. ఈ క్షేత్రం త్రిగయా క్షేత్రాలలో ఇది గయా క్షేత్రం. ఈ క్షేత్రంలో
చుట్టుపక్కల సుమారుగా 30 గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా అనాదిగా పుణ్యస్నానాలు ఆచరించడం అనేది వస్తున్నటువంటి సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయంలో సుమారుగా 4 నుంచి 5 లక్షల మంది ఈరోజు అర్ధరాత్రి నుంచి శివరాత్రి నాడు లింగోద్భోగాల వరకు కూడా, అంటే శివుడు మహాశివరాత్రి జాగారంగా ఇక్కడ ఉండి స్నానాలు ఆచరించి ఇక్కడే స్వామి సన్నిధానంలో జరిగేటువంటి పూజలన్నీ కూడా తిలకించి అర్ధరాత్రి లింగోద్భోగాల అభిషేకానికి కూడా హాజరవుతారు. పూర్వం నుంచి కూడా ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం, స్వామివారి దర్శనాలు చేసుకోవడం అనేది ఆచారంగా వస్తుంది. అలాగే ఈ క్షేత్రంలో పాంచాన్నిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి నిన్న రాత్రి బుధవారం నాడు ఏకాదశి కళ్యాణం జరిగింది. ఈరోజు స్వామివారి వివాహ హోమాలు, అలాగే శుక్రవారం మహాశివరాత్రి లింగోద్భోగాల అభిషేకం, శనివారం స్వామివారి రథోత్సవం, ఆదివారం నాడు త్రిశూల స్నానం, సోమవారం రథోత్సవం జరుగుతుందండి. కావున 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారిని దర్శించి కృపకు పాత్రగా కోరుచున్నాం. ఈ లింగోద్భవం ఏదైతే చెప్పారో మీరు 12 దాటిన తర్వాత దానికి భక్తుల్ని అనుమతిస్తారా? చాలామంది భక్తులు ఇక్కడ లింగోద్భోగాల సమయంలో అభిషేకాన్ని తిలకిస్తారు. కొందరికి LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి లోపల. ఎటువంటి శాంతి భద్రతలో కూడా ఇదవ్వకుండా పోలీసు వారు అందరూ కూడా ఉండి చాలా కట్టుదిట్టంగా భక్తుల్ని ఇబ్బంది కలగకుండా చూడడం అనేది జరుగుతుంది.